ఒక అద్భుతమైన రాజ్యంలో ఒక శక్తివంతమైన రాజు చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. కాని అతని ప్రశాంతతను రాత్రింబవళ్లు ఒక దోమ చాడగోడుతూ ఉండేది. ఆ శబ్దాలకు కోపంగా ఉన్న రాజు తన సభను పిలిచి, ఈ దోమను నాశనం చేయగల వ్యక్తిని నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించాడు. కొన్ని క్షణాల తర్వాత ఒక కొంటె కోతి నమ్మకంగా నవ్వుతూ ముందుకు అడుగుపెట్టింది. కోతి తెలివైనది మరియు వేగంగా ఉంది. కోతి దోమను జాగ్రత్తగా చూస్తూ సరైన సమయం కోసం సిద్ధంగా ఉన్నాడు. రాజు ఎంతో ఆశతో తన సింహాసనం నుండి చూస్తున్నాడు. అకస్మాత్తుగా దోమ రాజు ముక్కుపై వాలింది. కోతి వెంటనే ఏమీ ఆలోచించకుండా చెక్క కర్రతో గాలిలో ఎగిరి దోమను లక్ష్యంగా చేసుకుని కోటింది. దోమ క్షీణిస్తూ ఎగిరిపోయింది. కాని రాజు ముఖం మాత్రం గాయాలతో మిగిలిపోయింది. దీని కారణంగా రాజు ఒక విలువైన పాఠం నేర్చుకున్నాడు. సహాయం చేయడం మరియు హాని చేయడం మధ్య తేడా తెలియని వ్యక్తిని ఎప్పుడూ నియమించుకోవద్దు.